వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ హైదరాబాద్ లో హైడ్రా పేరు మీద చాలా వరకు చూసుకున్నట్లయితే కబ్జాలకు గురైన గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, బఫర్ జోన్ లో ఎఫ్టీఓ ఉన్న భవనాలను కూల్చివేతకి సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. నిన్న గత వారాలు కూడా చూడొచ్చు, చాలా వరకు కొంత గుడిసెలు కూడా సైతం కూల్చేశారు, భవనాలను కూడా కూల్చేశారు. కొంతమంది హైకోర్టును కూడా ఆశ్రమించిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. నిన్న విచారణ చేసిన హైకోర్టు మరి ఏవి రంగనాథ్ పైన కూడా సీఎం రేవంత్ రెడ్డిని విచారణ చేపట్టడానికి వాళ్ళకు కొన్ని ప్రశ్నల వర్షం కురిపించినట్టు కూడా తెలుస్తా ఉంది. హైకోర్టు కొంతవరకు సీరియస్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే హైడ్రాకు సంబంధించిన దాన్ని కూడా రద్దు చేయాలన్నట్టు కూడా హైకోర్టు కొంత మేరకు చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే హైడ్రాను రద్దు చేయండి, జిహెచ్ఎంసీని కాదని హైడ్రాకు అధికారులు ఎలా ఇస్తారు, మరో అథారిటీ వాటికి ఇవ్వకూడదు, చట్టబద్ధమైన సవాళ్లు చేస్తూ హైకోర్టు పిటిషన్ దాఖలైంది. హైడ్రాపై నివేదికను ఇవ్వండి, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. హైడ్రాను రద్దు చేయాలని దాన్ని ఏర్పాటు కోసం తీసుకొచ్చిన జియో నెంబర్ 99 చట్టబద్ధాన్ని సవాలు చేస్తూ హైకోర్టు పిటిషన్ దాఖలైంది. జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం కార్పొరేట్ కు ఉన్న అధికారులను మరొక అథారిటీకి ఇవ్వకూడదని లక్ష్మి అనే మహిళ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఏదైతే మొన్న గత వారంలో జరిగిన కూల్చివేత భవనాలలో దాంట్లో ఎవరైతే బాధితులు లక్ష్మి అనేట ఆమె ఏం చేసిందంటే ఈ అథారిటీ జియో నెంబర్ 99 అనేది ఏదైతే ఉందో జిహెచ్ఎంసీకి అధికారులకు సంబంధించిన అథారిటీని తీసుకొని రావడం అయితే జరిగింది. దానివల్ల మీరు ఇంకొక అథారిటీకి ఎలా ఇస్తారు, వాళ్ళని కాదని ఇంకొక అథారిటీకి ఎలా ఇస్తారు? నిన్న కూడా కోల్డ్ వార్ జరుగుతూ ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ కమిషన్ అమ్రపాలికును మరి ఏవి రంగనాథ్ కూడా కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఎందుకంటే అక్కడున్న అధికారులు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు హైడ్రాలో పనిచేయడము, అక్కడ హైడ్రాకి కొత్త అధికారుల లోపము, అధికారులు లేకపోవడం కూడా కనబడతా ఉంది. అక్కడ అధికారులు తక్కువ ఉండడం వల్ల హైడ్రా పని చేయలేకపోతా ఉంది. హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ను ఉంచినప్పటికీ కూడా మరి కొంతమంది స్పెషలిస్టులు అయితే అక్కడ అరేంజ్ చేయాలి గవర్నమెంట్. అలాంటి దాఖలాలు అక్కడ లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది లేకపోవడం వల్ల ఏవి రంగనాథ్ ఏం చేస్తున్నారంటే ఈ మెట్రోకి సంబంధించిన అధికారులను కొంతమంది, ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కొంతమంది, ఇంకా కొంతమంది ల్యాండ్కి సంబంధించిన ఎవరైతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళ అధికారులను అయితే తీసుకొని మరి హైడ్రాన్ అయితే నడిపిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో మరి ఇంకొక అథారిటీలో పనిచేస్తూ ఇంకొక అథారిటీలో ఏ విధంగా పనిచేస్తారని కూడా నిన్న కోల్డ్ వార్ జరుగుతూ ఉంది. అమ్రపాలికును మరి ఏవి రంగనాథ్ కోల్డ్ వార్ జరుగుతుంది. ఆ నేపథ్యంలో కూడా నిన్న ఏదైతే విచారణ చేపట్టిన హైడ్రా రద్దు చేయాలి, హైడ్రాకి సంబంధించిన దాని గురించి కూడా మనం ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాము. రెండో పేపర్లో ఉందంటే పూర్తిగా దాని గురించి మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. ఎందుకంటే హైడ్రా వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నామని ఇప్పటికే పలు మంది హైకోర్టును ఆశ్రయించారు. హైడ్రా తీసుకురావడం మంచిదైనప్పటికీ కూడా కొంత మేరకు హైడ్రాను మిస్యూజ్ కూడా చేస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. హైడ్రాను రద్దు చేయండి, చట్టబద్ధాన్ని సవాలు చేస్తూ హైకోర్టు విషయంలో పిటిషన్, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. చెరువులు, జలాలు, ప్రభుత్వ భూములు కబ్జాల నుంచి కాపాడడానికి ప్రయత్నం చేసిన హైడ్రా ఏదైతే ఉందో హైకోర్టు అయితే పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేస్తూ 19 జూలై 2024 తీసుకొచ్చిన జియో నెంబర్ 99 చట్టబద్ధాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. జిహెచ్ఎంసీ యాక్ట్ కాదని హైడ్రాకు ఎలా అధికారాలు ఇస్తారని కూడా అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది. జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారము జిహెచ్ఎంసీలో ఉన్న అధికారులు మరో అథారిటీకి ఇవ్వకూడదని లక్ష్మి అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా ఏర్పాటు నిబంధనలను విరుద్ధంగా జరిగిందని పేర్కొంది. జియో నెంబర్ 99 ప్రకారం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు లేక ప్రభుత్వ కార్యదర్శి అధికారులు ఉండాలని కూడా, కానీ ప్రస్తుతం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కానీ వ్యక్తులు అని నియమించలేదని కూడా చెప్తున్నారు. హైదరాబాద్ చట్టబద్ధాన్ని రద్దు చేయాలని పిటిషన్ కోరారు. ఈ పిటిషన్ కొరకు జస్టిస్ కె లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. హైదరాబాద్ నివేదిక ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి హైకోర్టు అయితే నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ హైకోర్టు 2 వారాల్లో వాయిదాకైతే వేసినట్టు కూడా కనబడతా ఉంది. ఏదైతే ఆల్ ఇండియాకి సంబంధించి అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అలాంటి వాళ్ళని క్యాడర్ ఉన్న వాళ్ళని హైడ్రాలో ఉంచాలి, కానీ అక్కడ ఎవరు లేకపోవడము, జిహెచ్ఎంసీ అధికారులతో నడిపించడము ఇది చట్ట విరుద్ధము. ఒక అథారిటీలో పనిచేస్తూ ఇంకొక అథారిటీలో ఏ విధంగా పని నడిపిస్తూ ఉంటారు, అక్కడ ఏదైతే కుమ్మక్కై నడుస్తూ ఉన్న రాజకీయం లెక్క కనబడతా ఉంది. ఇది అన్యాయం జరుగుతూ ఉంది అన్నట్టు కూడా లక్ష్మి అనే మహిళ
పిటిషన్ అయితే హైకోర్టులో అయితే వేయడం అయితే జరిగింది. ఆ పిటిషన్ నిన్న విచారణలోకి కూడా వచ్చింది. విచారణకు వచ్చి హైడ్రా మీద ఏదైతే అవాంతాలు ఉన్నాయో, ఏవైతే అక్కడ జరుగుతున్న అన్యాయాలు ఉన్నాయో, లేకుంటే చెరువులు కబ్జాలకు గురైన బడుగు బలైన వర్గాలకు సంబంధించి కూడా విచారణ చేపట్టింది. మరి దాని కూడా వివరణ ఇవ్వాలి గవర్నమెంట్ ఖచ్చితంగా. హైకోర్టు కూడా హైడ్రా ఏదైతే ఉందో మరి ఎంతవరకు మీరు గవర్నమెంట్ ల్యాండ్ను మీరు రికవరీ చేసుకున్నారు, ఎంతవరకు పేదవాళ్ళు ఉన్నారు, ఎంతవరకు అలా ధనవంతులు ఉన్నారు, ఎంతవరకు ప్రజాప్రతినిధులు ఉన్నారనే వివరణ హైకోర్టు అడుగుతా ఉంది. కాబట్టి ఇది ఒక పెద్ద సవాలుగా కూడా హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఒక సవాల్ ఎదుర్కొన్నట్టు కూడా కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా సమాధానం ఇవ్వాలన్నట్టు కూడా, ఎందుకంటే గవర్నమెంట్ అంటే ఎవరు? సీఎం హోదాలో ఉన్న ఈ రేవంత్ రెడ్డి కాబట్టి తన యొక్క గవర్నమెంట్ తన యొక్క అధికారులతో కలిసి హైకోర్టుకి సమాధానం హైడ్రా మీద ఇవ్వాలి. ఇప్పటికే మనం అయితే బోరబండలో సున్నం చెరువు దాకా కూడా పోయినాం. అక్కడ కొంతమంది ఏదైతే గుడిసెలు వేసుకొని ఉంటున్న వాళ్ళకు కూడా కూలగొట్టిన దాఖలాలు ఉన్నాయి. మరి వాళ్ళకి పునరావాస కేంద్రాలు కల్పించాలి. వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా, డబుల్ బెడ్రూమ్ ఇస్తారా, ఏవి ఇస్తారో కానీ వాళ్ళకి ఖచ్చితంగా అన్యాయం చేయకుండా వాళ్ళని రోడ్ల మీద పడకుండా ఉంచాలని కూడా హైకోర్టులో పేర్కొన్నాడు కూడా తెలుస్తూ ఉంది. మరి 2 వారాల్లో కూడా విచారణ చేపడతాం, అప్పటిలోగా మాకు ఈ వివరణ ఇవ్వాలన్నట్టు కూడా గవర్నమెంట్కి అయితే మరి ఉత్తర్వులు జారీ చేసింది. ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా రాసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ మేరకి మరి గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందో ముందు చూడవాలి.